Let's discuss what is PCOD and PCOS, how it occurs, and signs and symptoms of it in the today's video. PCOS and PCOD అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు, అది రావడానికి గల కారణాల గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు SR హోమియో కేర్. నేను మీ డాక్టర్ రాజేష్ కుమార్. At first, PCOD means polycystic ovarian disease. Here, the women produce immature or partially mature eggs in large number. Over a period of time, they become cyst in the ovaries. అంటే PCODలో ప్రొడ్యూస్ అయ్యే ఎగ్స్ అనేవి ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్ల సిస్ట్గా ఫామ్ అవుతాయి. Whereas PCOS is a metabolic disorder occurs due to hormonal imbalance in the women that causes multiple small cysts in the ovaries, which occurs when the regular menstrual cycle is disrupted. సో PCOS వచ్చేసరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవరీస్లో మల్టిపుల్ సిస్ట్ అన్నవి ఫామ్ అవుతాయి. వి షుడ్ అండర్స్టాండ్ హౌ ద నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ ఈజ్ హ్యాపెనింగ్. నార్మల్గా మెన్స్ట్రువల్ సైకిల్ ఎలా జరుగుతుందో దాని గురించి తెలుసుకుందాం. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్, ద ఎగ్ స్టార్ట్స్ గ్రోయింగ్ అప్ టు ద సైజ్ ఆఫ్ 80 to 20 millimeter. మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు ఎగ్ అన్నది 18 to 20 millimeter సైజ్ వరకు పెరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ FSH and LH hormone. By the end of menstrual cycle, if the egg get fertilized, it leads to pregnancy. మెన్స్ట్రువల్ సైకిల్ అయ్యేలోపు ఈ ఎగ్ అన్నది ఫర్టిలైజ్ అవుతే ప్రెగ్నెన్సీకి కారణమవుతుంది. ఇఫ్ ఎగ్ డజంట్ గెట్ ఫర్టిలైజ్డ్, ద ఎగ్ రిలీజెస్ త్రూ నార్మల్ మెన్సెస్. ఎగ్ అన్నది ఫర్టిలైజ్ అవ్వకపోతే నార్మల్ మెన్సెస్ ద్వారా మంత్లీ రిలీజ్ అయిపోతుంది. Whereas in PCOS, the LH surge doesn't occur, so the pituitary gland releases lower amount of FSH, so the growth of the egg stops in middle at the size of 2 to 9 mm of diameter. Let's see the signs and symptoms of the PCOS. PCOS యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. ఇర్రెగ్యులర్ మెన్సెస్ అన్నవి సరిగ్గా రాకపోవడం, ప్రొలాంగ్డ్ ఎరాటిక్ బ్లీడింగ్ అంటే అధికంగా బ్లీడింగ్ అవ్వడం, మరియు అమెనోరియా మెన్సెస్ అన్నవి చాలా కాలంగా రాకుండా ఉండడం. దిస్ సిస్ట్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ మెయిల్ హార్మోన్స్, దట్ ఈస్ టెస్టోస్టిరాన్ అండ్ ఆండ్రోజన్. ఈ సిస్ట్ అన్నవి మెయిల్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇట్ లీడ్స్ టు హిర్సుటిజం, విచ్ మీన్స్ ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఓవర్ ద ఫేస్, ఆర్మ్స్, బ్యాక్ అండ్ చెస్ట్ రీజియన్ అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్, థిన్నింగ్ ఆఫ్ హెయిర్ అంటే జుట్టు అధికంగా రాలిపోవడం, సన్నబడడం జరుగుతుంది. మెయిన్లీ ఇన్ఫర్టిలిటీ హ్యాస్ ద ఓవులేషన్ డజంట్ అక్కర్. ఈ ఓవులేషన్ జరగకపోవడం వలన ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. యాక్నే అండ్ ఆయిలీ స్కిన్ అంటే మొటిమలు అధికంగా రావడం. ఒబేసిటీ అండ్ వెయిట్ గెయిన్ ఎస్పెషల్లీ అరౌండ్ ద బెల్లీ రీజియన్. అండ్ మూడ్ చేంజింగ్ డిసార్డర్స్ లైక్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. అండ్ ఆల్సో ఇన్సోమేనియా, దట్ ఈస్ స్లీప్లెస్నెస్, నిద్ర పట్టకపోవడం. Let's see what's the difference between PCOS and PCOD. In PCOD, the fertility of the women doesn't affect because she can still ovulate. అంటే PCODలో ఉన్న విమెన్స్కి ఓవ్యులేషన్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది, సో ఫర్టిలిటీ అనేది అఫెక్ట్ అవ్వదు. Whereas in PCOS, the ovulation doesn't occur, so the egg doesn't released. PCOS వచ్చేసరికి ఇక్కడ అనేది ఓవులేషన్ అనేది జరగకపోవడం వలన ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు, సో ఇట్ లీడ్స్ టు డిఫికల్టీ ఇన్ ప్రెగ్నెన్సీ. హౌ అన్ ఇండివిజువలైజ్డ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ హెల్ప్స్ ఇన్ ట్రీటింగ్ ద పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే వ్యక్తిగతంగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు PCOSకి ఎలా హెల్ప్ అవుతుందో దాని గురించి మనం తెలుసుకుందాం. మెయిన్లీ ఇట్ ట్రీట్స్ ద ఫిజియలాజికల్ అండ్ హార్మోనల్ చేంజెస్ అంటే శారీరక మరియు హార్మోనల్ చేంజెస్ని నయం చేస్తుంది. హెల్ప్స్ ఇన్ బ్యాలెన్సింగ్ ద హైపర్ యాక్టివిటీ ఆఫ్ ద గ్లాండ్స్ అంటే గ్లాండ్స్ యొక్క సెక్రెషన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. హెల్ప్స్ ఇన్ రిజల్యూషన్ ఆఫ్ సిస్ట్ అంటే సిస్ట్ యొక్క సైజ్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. బై హెల్పింగ్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఓవరీస్ అంటే అండాశయాల యొక్క పనితీరుని సరిచేస్తుంది. బై రెగ్యులరైజింగ్ ద నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే రెగ్యులర్గా మెన్సెస్ అవడానికి సహాయపడుతుంది. ఇంక్రీజెస్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ని ఎక్కువ చేస్తుంది. ట్రీట్స్ ద మెంటల్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అంటే మానసిక ఆందోళన మరియు నిరాశని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. హెల్ప్స్ ఇన్ అవాయిడింగ్ ద పాసిబుల్ కాంప్లికేషన్స్ అంటే డిసీజ్ యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. అండ్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ద అప్రోచ్ ఆఫ్ హార్మోనల్ థెరపీస్ అండ్ సర్జరీస్ అంటే సర్జరీ లేకుండా PCOSని ట్రీట్ చేయడానికి సహాయపడుతుంది.
For achieving this individualized treatment, we need to take a proper history of the patient. ఈ విధంగా మనం ట్రీట్మెంట్ చేయాలన్నప్పుడు పేషెంట్ యొక్క హిస్టరీ అనేది చాలా ముఖ్యం. బై దిస్ వీ ఎలిమినేట్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్. అంటే డిసీజ్ యొక్క ముఖ్యమైన కారణాన్ని మనం తెలుసుకోవచ్చు. సిమ్టమ్స్ లైక్ మెన్సెస్ వెదర్ రెగ్యులర్లీ అకరింగ్ ఆర్ నాట్, అంటే మెన్సెస్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా, ఎనీ అబ్నార్మల్ డిశ్చార్జెస్ ఆర్ ప్రెసెంట్ ఆర్ నాట్, ఎనీ పెయిన్ ఇన్ ద లోయర్ అబ్డామిన్, అంటే పొత్తి కడుపులో నొప్పి ఉండడం కానీ, ఎనీ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ మెంటల్ డిప్రెషన్, అంటే మానసిక ఒత్తిడి లేదా ఆందోళన ఉందా అనేది కూడా గమనించుకోవాలి. అండ్ ఆల్సో అదర్ సిమ్టమ్స్ ఆఫ్ ద PCOS విచ్ వీఆర్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. ముందు వీడియోలో చెప్పిన లక్షణాలు కూడా పరిగణలో తీసుకొని పేషెంట్ యొక్క టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ని మనం ఫ్రేమ్ చేయాలి. బై ఫ్రేమింగ్ ద టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ వీ కెన్ అచీవ్ ద కాన్స్టిట్యూషనల్ ఇండివిజువలైజ్డ్ మెడిసిన్ ఫర్ ఎ పేషెంట్. హౌ టు డయాగ్నోస్ ద PCOS, అంటే PCOS ఉంది అన్నదాన్ని ఎలా నిర్ధారించుకోవాలి. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఈజ్ ద బెస్ట్ డయాగ్నోస్టిక్ కన్ఫర్మేటరీ టెస్ట్ ఫర్ ద PCOS. దీస్ అల్ట్రాసౌండ్ షోస్ ద ఎన్లార్జ్డ్ ఓవరీస్, అంటే అండాశయాల యొక్క పెరుగుదలని చూపిస్తుంది. అండ్ ఆల్సో షోస్ ద మల్టిపుల్ స్మాల్ సిస్ట్ దట్ ఆర్ అరేంజ్డ్ అరౌండ్ ద ఓవరీస్. Cyst appears as a dark circles in the scanning. And test for the blood hormonal level, అంటే లుటినైజింగ్ హార్మోన్ అండ్ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ యొక్క లెవెల్స్ని కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. దీస్ టెస్ట్ రివీల్స్ అబౌట్ ద హై లెవెల్స్ ఆఫ్ LH లెవెల్స్ అండ్ నార్మల్ FSH లెవెల్స్, అంటే ఈ టెస్ట్ ద్వారా LH లెవెల్స్ ఎక్కువగా ఉండడాన్ని మరియు నార్మల్ FSH లెవెల్స్ని గమనించవచ్చు. అండ్ ఆల్సో రివీల్స్ ద ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ ద ఆండ్రోజన్, అంటే మేల్ యొక్క హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వడం దాన్ని కూడా గమనించవచ్చు. సీడ్ సైక్లింగ్ మెథడ్, ఇట్ హెల్ప్స్ ఇన్ బ్యాలెన్సింగ్ ద హార్మోన్స్ బై రెగ్యులేటింగ్ ద ఈస్ట్రోజన్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ అండ్ ప్రొజెస్టరాన్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్. ఈ సీడ్ సైక్లింగ్ పద్ధతి అన్నది హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎలాగా అంటే ఫస్ట్ 15 days ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఈస్ట్రోజన్ని మరియు సెకండ్ 15 days ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్లో ప్రొజెస్టరాన్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇన్ దిస్ మెథడ్ from the first day of cycle to the 14th day she need to take pumpkin seeds and flax seeds. ఈ యొక్క పద్ధతిలో మనం మొదటి 14 రోజులు గుమ్మడికాయ గింజలు మరియు అవిసె గింజలు తీసుకోవాలి. ఇన్ నెక్స్ట్ 15 days to till you get periods she need to take sunflower seeds and sesame seeds. అంటే 15వ రోజు నుండి పీరియడ్స్ వచ్చే వరకు కుసుమ గింజలు మరియు నువ్వులు తినాలి. This method also helps in regulating the periods, reducing the acne and reducing the hair fall. అంటే ఈ పద్ధతి ద్వారా పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రావడం, మొటిమలు తగ్గిపోవడం మరియు హెయిర్ ఫాల్ తగ్గడం లాంటివి చూస్తాము. నౌ వి విల్ సీ అబౌట్ ద డ్రింక్స్ టు బి టేకెన్, అంటే ఏం తాగితే మంచిది అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. అట్ ఫస్ట్ వి సీ అబౌట్ మొరింగా వాటర్, అంటే మునగాకు పొడి. బై డ్రింకింగ్ దిస్ వాటర్ ఇట్ హెల్ప్స్ ఇన్ లోవరింగ్ ద ఇన్సులిన్ లెవెల్స్ అండ్ ఆల్సో డిక్రీజింగ్ ద ఆండ్రోజన్ లెవెల్స్. మునగాకు పొడిని నీళ్ళలో కలుపుకొని తాగడం వలన ఇన్సులిన్ లెవెల్స్ తగ్గడంతో పాటు ఆండ్రోజన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. 1 teaspoon అంత మునగాకు పొడిని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకొని పడుకునే ముందు లేదా నిద్ర లేచినాక తాగడం చాలా మంచిది. నెక్స్ట్ వి సీ అబౌట్ అశ్వగంధ వాటర్. హియర్ ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద కార్టిసోల్ లెవెల్స్ ఇన్ ద బాడీ అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్ అండ్ ఆల్సో రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ type 2 డయాబెటీస్. ఈ యొక్క అశ్వగంధ వాటర్ అన్నది మన బాడీలో ఉన్న కార్టిసోల్ లెవెల్స్ని తగ్గించడంతో పాటు బరువు తగ్గడంలోనూ type 2 డయాబెటీస్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. నెక్స్ట్ ముల్లెత్తి వాటర్. ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద ఆండ్రోజన్ లెవెల్స్ అండ్ ఆల్సో హ్యావ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. ముల్లెత్తి అంటే అతి మధురం. ఇది వచ్చేసరికి మన బాడీలో ఉన్న ఆండ్రోజన్ లెవెల్స్ని మరియు మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి కారణమవుతుంది. ఈ యొక్క అతి మధురంని వేడి నీళ్ళలో కాచి మార్నింగ్ తీసుకోవడం చాలా మంచిది. ఫెనుగ్రీక్ వాటర్. ఇట్ కీప్స్ ద ఓవరీస్ హెల్తీ అండ్ రెగ్యులేట్స్ ద పీరియడ్స్ అండ్ ఆల్సో ఇంప్రూవ్స్ ద ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఫెనుగ్రీక్ అంటే మెంతులు. ఇవి వచ్చేసరికి అండాశయాలని హెల్తీగా ఉంచడంతో పాటు డయాబెటీస్ని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. 1 స్పూన్ మెంతులని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో నైట్ మొత్తం నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ని తాగడం చాలా మంచిది. నౌ వి విల్ సీ అబౌట్ ద టీస్ టు బి టేకెన్, అంటే ఏ టీ తాగితే PCOSని తగ్గించగలం అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. అట్ ఫస్ట్ వి సీ అబౌట్ హైబిస్కస్ టీ. ఇట్ హెల్ప్స్ ఇన్ రిలాక్సింగ్ ద మజిల్స్ ఆఫ్ బ్లాడర్స్ అండ్ యూట్రస్ బై రెడ్యూసింగ్ ద క్రాంప్స్. ఈ హైబిస్కస్ టీ అన్నది బ్లాడర్ మరియు గర్భాశయ కండరాల యొక్క నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వి సీ అబౌట్ పెప్పర్మెంట్ టీ. అండ్
It helps in decreasing the androgen levels and also testosterone levels in the body and also hirsutism in the women with PCOS. ఇది వచ్చేసరికి ఆండ్రోజన్ లెవెల్స్ని మరియు టెస్టోస్టెరాన్ లెవెల్స్ని తగ్గించడంతో పాటు పీసీఓఎస్తో బాధపడుతున్న ఆడవారి యొక్క ఫేస్లో ఉన్న వెంట్రుకలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. చామోమిల్ టీ అంటే చామంతి. ఇట్ హెల్ప్స్ ఇన్ రిలాక్సేషన్ అండ్ లెసన్స్ ద పెయిన్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ అండ్ ఫైట్ అగైనెస్ట్ ద ఇన్ఫ్లమేషన్. ఇది వచ్చేసరికి పీరియడ్స్లో వచ్చే నొప్పిని తగ్గించడంతో పాటు ఇన్ఫ్లమేషన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది మరియు ఆండ్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని కూడా తగ్గించడం జరుగుతుంది. నెక్స్ట్ సాఫ్రాన్ టీ అంటే కుంకుమ పువ్వు. ఇట్ హెల్ప్స్ టు కాంబాట్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డిక్రీసింగ్ ద టెస్టోస్టెరాన్ లెవెల్స్. అంటే మానసిక ఆందోళన మరియు నిరాశని తగ్గించడంతో పాటు టెస్టోస్టెరాన్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇది సాయంకాలం తీసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ సినామిన్ టీ అంటే దాల్చిన చెక్క. ఇట్ హ్యాస్ యాంటీ పీసీఓఎస్ అండ్ యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్. అంటే పీసీఓఎస్ని తగ్గించడంతో పాటు డయాబెటీస్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. హాఫ్ స్పూన్ ఆఫ్ దాల్చిన చెక్కని ఒక గ్లాస్ ఆఫ్ వేడి నీళ్ళలో కలుపుకొని డైలీ తాగడం మంచిది. వి విల్ డిస్కస్ అబౌట్ ద ఫుడ్ టు బి టేకెన్. ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్లీ కాంప్లెక్స్ కార్బ్స్, హై ఫైబర్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ వెజీస్, లీన్ ప్రోటీన్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఫుడ్ వచ్చేసరికి క్వినోవా, ఓట్స్, రాగి, వీట్ అంటే గోధుమలు, జావర్. హై ఫైబర్ అండ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ వచ్చేసరికి బాటిల్ గార్డ్ అంటే పొట్లకాయ, క్యాబేజ్, పంప్కిన్ అంటే గుమ్మడికాయ, స్ప్రింగ్ ఆనియన్ అంటే ఉల్లి కాగడాలు, బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్, స్ప్రౌట్స్, బాటిల్ గార్డ్ అంటే సొరకాయ అండ్ టర్నిప్. లీన్ ప్రోటీన్స్ అంటే ప్రోటీన్ అధికంగా ఉన్న ఫుడ్ వచ్చేసరికి ఎగ్, ఫిష్, టోఫు, పల్స్ అండ్ లెంటిల్స్ అంటే పప్పు దినుసులు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి టర్మరిక్ అంటే పసుపు, జింజర్ అంటే అల్లం, గార్లిక్, అశ్వగంధ మరియు తులసి. నౌ వి విల్ సీ ద ఫుడ్ టు బి అవాయిడెడ్. ఏం తినకూడదు అన్న దాని గురించి తెలుసుకుందాం. మెయిన్లీ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఫిష్ అండ్ పొటాటో చిప్స్. సాచురేటెడ్ ఫుడ్స్ లైక్ బటర్, ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ అంటే కుకీస్ కానీ, క్యాండీస్ కానీ, పైస్ కానీ మరియు సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్స్ తీసుకోకపోవడం మంచిది. మరియు వైట్ బ్రెడ్, పిజ్జా, పాస్తా అండ్ రోల్స్ ఇవన్నీ తినడం వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అవుతుంది. నౌ వి విల్ సీ యోగాసనాస్ ఫర్ పీసీఓఎస్. పీసీఓఎస్కి తగ్గ యోగాసనాస్ గురించి తెలుసుకుందాం. యోగా హెల్ప్స్ ఇన్ బ్యాలెన్సింగ్ ద హార్మోన్స్, reducing the stress, improving the insulin sensitivity and also supports the reproductive health. By doing రెగ్యులర్గా చేయడం వలన మెంటల్ హెల్త్, పీసీఓఎస్ యొక్క అండర్లైన్ కాజ్ని మరియు వెయిట్ మేనేజ్మెంట్ని అండ్ మరియు ఎమోషనల్గా బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఆసనాస్ అనేవి 30 seconds to 1 minute చేయడం మంచిది. భుజంగాసన, ధనురాసన, శవాసన, బలాసన, సుప్త బద్ధ కోణాసన, మలాసన, నవాసన, పశ్చిమోత్తాసన, సేతుబంధాసన. నౌ వి విల్ సీ అబౌట్ ఎక్సర్సైజెస్ టు బి డన్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల హై కొలెస్ట్రాల్ లెవెల్స్, హై బీపీ లెవెల్స్ మరియు ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ని తగ్గించవచ్చు. సింపుల్ కార్డియోతో పాటు వాకింగ్, సైక్లింగ్ మరియు ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయడం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.